నిజామాబాద్ పట్టణంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. మేయర్ భర్తకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. మేయర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ మేరకు ఓ దుండగుడి చేతిలో గాయపడ్డ నిజామాబాద్ మేయర్ భర్త దండు శేఖర్ను హాస్పిటల్లో ఆయన పరామర్శించారు. దండు నీతు కిరణ్ గారి భర్తపై దండు శేఖర్పై హత్యాయత్నం జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని మాత్రమే కళ్ళగనబడే అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒక విషయం గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజామాబాద్ పట్టణంలో అయినా అభివృద్ధితో పాటు శాంతి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి మహిళ అయినటువంటి మేయర్ గారి కుటుంబానికే రక్షణ లేకపోతే మరి పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికైనా రక్షణ ఉందా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఈ దాడుల కోసమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేయర్ గారి కుటుంబంపై దాడి చేస్తే ప్రజలందరూ భయభ్రాంతులవుతారు, ఎవరైనా మా కోసం మమ్మల్ని చూస్తే భయపడతారు అనేటటువంటి విషయంతో చేసేటటువంటి ఈ నీచమైనటువంటి పని మరి 10 సంవత్సరాల కాలంలో ప్రజలు మాకు పట్టం కడితే నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధితో పాటు శాంతి భద్రతలతో మేము నడిపించినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు.